మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా. తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 113వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అభ్యాసయోగయుక్తేన చేతసానా అన్యగామినా, అభ్యాసయోగయుక్తేన చేతసానా అన్యగామినా, పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్, పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. భగవద్గీతలో గొప్పతనం ఏమిటంటే అది ఆధ్యాత్మిక స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రాథమికంగానే అభ్యాసం చేయిస్తుంది. కాస్త మధ్యమ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ మాధ్యమికమైన ఉపాయాలు చెబుతుంది. సరే, కాస్త ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మరింత ఉన్నత స్థాయిని ఎలా అందుకోవాలో చెబుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు 3 రకాల విద్యార్థులకి 3 రకాల బోధన కొనసాగించినట్టే చేస్తుంది సరిగ్గా భగవద్గీత. అందుకని కృష్ణుణ్ణి జగద్గురువు అన్నారు. అంతకు మించిన గురువు లేరని. గురువు యొక్క కర్తవ్యం ఏమిటంటే విద్యార్థులందరినీ వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటూ 2 బృందాలు చేసి వాళ్ళనో గదిలో వీళ్ళనో గదిలో కూర్చోబెట్టి వాళ్ళకి స్టార్ బ్యాచ్, వీళ్ళకి డల్ బ్యాచ్ అని పేర్లు పెట్టి తెలివైన ఉపాధ్యాయులను అక్కడికి పంపి కాస్త మామూలు వాళ్ళని ఇక్కడికి పంపి చివరికి ఉపాధ్యాయుల్లో కూడా స్టారు డల్లో 2 బ్యాచ్లు చేసే పరిస్థితి ఉండకూడదండి. చాలా దుర్మార్గం ఇది. పూర్వం వైదిక విద్యా విధానం కొనసాగినప్పుడు ఒక కాస్త చురుకైన విద్యార్థిని మందకొడు విద్యార్థిని కలిపి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు. ఏం చెప్పినా ఇద్దరికీ చెప్పేవారు. అందుకే సహనావతు సహనౌభనక్తు సహవీర్యం కరవావహై ఇవన్నీ ద్వివచనంతో ఉంటాయి. వైదిక ఉపనిషత్తుల్లో మాటలన్నీ కూడా ద్వివచనంతో ఉంటాయి, ఇద్దరికి చెబుతున్నట్టుగా ఉంటాయి. ఇద్దరికి చెప్పడం అనేటువంటి పద్ధతి ప్రపంచం మొత్తం మీద సంస్కృత భాషలో వైదిక విద్యా విధానంలో మాత్రమే ఉంది. ఆ మాటకు వస్తే ద్వివచనం అనేది సంస్కృతంలో మాత్రమే ఉంది, తెలుగులో లేదు, ఆంగ్లంలో లేదు, మరి ఏ భాషలో లేదు. ఎందుకంటే ఈ ఇద్దరిని కూర్చోబెట్టి చదువు చెప్పే విద్యా విధానం ఉండబట్టి ద్వివచనం అవసరం వచ్చింది. దాంట్లో గొప్పతనం ఏమిటంటే ఏ స్థాయి వాడికైనా అది ఆ స్థాయి అభ్యాసాన్ని అందించాలి. విద్య అంటేనే అది. అందుకని వీళ్ళని వేరు చేసి వాళ్ళని వేరు చేసి మేము వాళ్ళని చూసుకుంటామని వీళ్ళని వదిలేసి వీళ్ళ దగ్గరేమో డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళకేమో ఉచితంగా చెబుతున్నారు. వాళ్ళకి బాగా అహంకారాలు వస్తున్నాయి. నా వల్లే కాలేజీ ఇంత పైకి వచ్చింది, నా వల్లే ఇది వచ్చింది, నేను చేరకపోతే చేరేవాళ్లే కాదు అని విద్యార్థుల్లో అహంకారాలు పెరుగుతున్నాయి. అదే ఈ విద్యా విధానంలో ఇక్కడ చూడండి, అది చేత కాకపోతే ఇది, అది చేత కాకపోతే ఇది అని చెబుతూ అభ్యాస యోగం అనేది ఒకటి ఉందయ్యా. ఆత్మజ్ఞానం పొందడానికి ఏం కంగారు పడక్కర్లేదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నా అన్యగామినా. ఆ భగవంతుడెవరు? ఆత్మజ్ఞానం ఏమిటి అసలు? ఎందుకు దాన్ని అంత ప్రధానంగా చెబుతున్నారు అందరూ కూడా? ఎన్నో యుగయుగాలుగా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం నాస్తికత్వం పేరు మీద, హేతువాదం పేరు మీద, సామ్యవాదం పేరు మీద రకరకాలుగా జరిగినా ఇది ఎందుకు వృద్ధి పొందుతూనే ఉంది? అవి ఎందుకు నశిస్తున్నాయి? ఇది సత్యం కాబట్టే కదా, అనుమానం ఏముంది? అసత్యమైతే ఎప్పుడో పోయేది. ఎంతమంది ఎదుర్కొందామని ప్రయత్నించినా ఆస్తికవాదం అనేది మరింత పెరుగుతోంది, తగ్గకపోగా. క్రమంగా నాస్తికులు అవుతున్నారు, కానీ నాస్తికులు అయ్యే ఘట్టాలు చాలా తక్కువ. ఆ మార్గంలో ఉన్నవాడే కొంత వయసు వచ్చేసి తెలుసుకునేలా వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే ముందు నేరుగా వచ్చేస్తే బాగుండదని ముందు బౌద్ధంలో కడతారు. మేము విపశ్యన అండి, మేము ధ్యానం చేస్తామండి, దేవుడి గురించి కాదు, ఇదో నాటకం. కొంతకాలం అయ్యాక నెమ్మదిగా అలా కాదండి ధ్యానం ఏకాత్మవాదం అని మళ్ళీ బ్రహ్మ సమాజం అని మొదలెడతారు.
ఇంక తర్వాత కొంతకాలం సత్యనారాయణ వ్రతం ఖాయం. మొత్తం మీద అందరం సత్యనారాయణ స్వామి పాదాల దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ రంగంలో ముందు నుంచి ఉన్నవాళ్ళం అదృష్టవంతులం, గొడవలేదు. ఎంత అనుభవజ్ఞులైతే వాళ్ళకి అంత మంత్రి పదవి ఇస్తారు కదా, మరి అనుభవజ్ఞులకు పెద్దపీట వేయాలి కదా. ఈ రంగమేనా అంతే. అంచేత అభ్యాసం చేత మా అభ్యాసం యోగంలో కనుక మనస్సును పెట్టినట్టయితే నా అన్యగామిన, ఇది చాలా ముఖ్యం. మనస్సు ఏం చేస్తోందో, ఏం ఆలోచిస్తోందో మనం గమనిస్తూ ఉండాలి. మనం గమనించడం మొదలు పెడితే ఆశ్చర్యం ఏమిటంటే మనస్సు ఇంకా ఆలోచించదు. ఊరికే మనసు అటుపోతోంది, ఇటుపోతోంది, అటుపోతోందని కనిపెడుతున్నవాడు ఎవడు, వాడిని విడదీయండి మనసులోంచి. అదే అభ్యాస యోగం. అప్పుడు నా అన్యగామిన వెళ్ళదది. ఎందుకంటే ఈ అంటున్నవాడే వెడుతున్నవాడు. ఇప్పుడు ఎవరన్నా బయటికి వెళ్ళిపోతుంటే ఆపాలంటే మనకు కష్టం కావచ్చు. మనల్ని మనం బయటికి వెళ్లకుండా ఆపడానికి కష్టమే ఉందండి, ఆగిపోతే సరిపోయాయి. అయినా వెడుతున్నామంటే అర్థం మనకి ఆగడం ఇష్టం లేదన్నమాట, వెళ్ళడమే ఇష్టం. మరి మన ఇష్టాన్ని వేరే వాళ్ళు ఎవరు మారుస్తారో, మనం మార్చుకోవాలి. అంచేత చేతస్సుని నా అన్యగామిన అభ్యాస యోగ యుక్తేన, ఇతర చింత లేనటువంటి విధానంగా మనస్సుకు మనం అభ్యాసం ఇవ్వాలి భగవత్ చింతన చేయడానికి. అభ్యాస యోగ యుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అటువంటి అనుచింత అంటే చింతను అనుసరించి చింత, చింతను అనుసరించి చింత. ఇక్కడ చింత అంటే బాధ కాదు, ఆలోచన. దాని గురించి చింతించడం అంటే విచారించడం. సరిగ్గా నవవిధ భక్తి మార్గాల్లో చెబుతారే, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయునాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అనునీ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమం సుదలతుం సత్యంబు దైత్యోత్తమ అని ప్రహ్లాదుడు తండ్రికి చెబుతాడే. అందులో చింతనం అనేది చిట్ట చివరిలో చెప్పారు. సరిగ్గా ఆ మార్గాల్లో కూడా ఉత్తరోత్తరం బలీయమన్నట్టుగా చింతనం చివరిలో పెట్టాడు. ఆ చింతనమే మొత్తం భగవద్గీత, యోగ వాసిష్టం లాంటి అత్యున్నత వేదాంత గ్రంథాలు బోధించే మార్గం. ఆ చింతించడం అంటే ఆలోచించడం, బాధపడడం కాదు. సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత రెండిమఖ అని శంకరాచార్య కూడా వేదాంత రెండిమ స్తోత్రంలో చెబుతారు. సుప్తే రుత్థాయ, నిద్ర లేచింది మొదలు, సుప్తే సుప్త్యంతే మళ్ళీ పడుకునే వరకు, బ్రహ్మైక్యం చింత్యతాం పరం, ఏమిటో భగవంతుడు భగవంతుడు అంటున్నారు. ఊరికే ఇదేమిటో తేలాలి, ఇది తేలంటే మిగిలినవి తేలి ఉపయోగం లేదు. అసలు ఇది తేల్చుకుంటే తప్ప సృష్టి, జీవిత విధానం, మానవుడు, జీవరాశులు, వీటి లక్ష్యాలు ఇవేమీ అవేమీ తేలకుండా జీవించి మాత్రం ఉపయోగం ఏమిటి? ఏదో బతుకుతున్నామంటే ఏదో అయిపోయింది, బాగానే ఉంది. గొప్ప చదువులు చదివించాం, ఇంజనీరింగుల్లో చేర్పించాం, కానీ హెచ్చరికలను అతిక్రమించి నదిలోకి వెళ్ళి ఫోటోలు దిక్కకూడదనే విషయాన్ని పిల్లలకి నేర్పలేకపోయాం, తల్లిదండ్రులం కానీ కాలేజీ వాళ్ళు కానీ. అందుకే కదా 25 మంది విద్యార్థులు బలైపోయారు కులీలోయలో. డ్యాము దగ్గర ఉన్నప్పుడు, కింద నీళ్లు నది ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డు స్పష్టంగా చెప్పేట, వద్దు దిగద్దని. లెక్క చేయలేదు. లెక్క చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. వీరికి ఇప్పుడు నదిలో ఎవరు దిగుతున్నారో ఎవరు దిగట్లేదో చూసుకుని డ్యాములో నీళ్లు వదిలిపెట్టరు కదా, వాళ్ళని అనడానికి లేదు. అక్కడ హెచ్చరికల బోర్డు ఉంది, అదేదో కొంచెం మాసిపోయి ఉంది, సరే దానికి రోజు రంగేస్తారా, చూసుకోవాలి. అంటే యువతరానికి మరోలా అనుకోవద్దు. ఆ తల్లిదండ్రుల యొక్క గర్భశోకాన్ని గమనించండి. చూడలేకపోయాం టీవీల్లో అసలు. ఇక ప్రత్యక్షంగా వాళ్ళు ఎంత దుఃఖాన్ని అనుభవించారో. 9 మాసాలు మోసి కని పెంచి 25 ఏళ్ల పాటు పెంచి ఎకరాలు అమ్మేసి, భూములు అమ్మేసి, భార్యాభర్తలు కూడా వియోగాన్ని అనుభవించి వేరే మకాములు పెట్టి వీళ్ళకు వండి పెట్టి చదివిస్తే చివరికి మిగిలింది గర్భశోకం అండి. ఎవరని అంటాం చెప్పండి ఇటువంటి ప్రమాదాలకి? సరే వెంటనే రావడం, స్పందించడం ఇవన్నీ ప్రభుత్వం వారు చేస్తారు, కానీ ప్రమాదానికి వారెవరూ కారణం కాదు కదా. ప్రభుత్వం కానీ, డ్యామ్ వారు కానీ, కూడా వెళ్ళిన కోఆర్డినేటర్లు, సమన్వయకర్తలు వాళ్ళు మంచిగా చెబుతారు. ఎంతసేపు 2 బస్సుల్లో వెళ్ళారు, అక్కడ గదిలో దిగద్దని చెప్పి వాళ్ళు వినేటట్టుగా ఉంటే కదా కుర్రాళ్ళు. అసలు బయట పానీపూరి తినద్దు అంటే అదే తింటారు, కూల్ డ్రింక్స్ తాగద్దు అదే తాగుతారు. ఇది హానికరమో అదే. ఉదయాన్నే లేవండి, ఎవరూ లేవరు. ఎందుకు వచ్చేసిందంటే విద్యలో ఎక్కడా కూడా ఏది మంచి ఏది చెడ్డ అనే విచక్షణ జ్ఞానంతో ఆలోచించే అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వడం లేదు. అది ఇంజనీరింగ్ అయినా, ఇటకల మోయడమైనా ముందు నైతికమైనటువంటి విద్య, సహనము, వినయము ఇవి నేర్పాలి. అది జరగడం లేదు అక్కడ. అనుకున్నది ఏదో చేసేయాలి అంతే. ఇవాళ చాలామంది యువతరాన్ని మీరు గమనించండి, అనుకున్నది ఏదో చేసేయాలి, వెంటనే చేసేయాలి. అంచేది మనస్సుకి ఆ చింతన ఇవ్వాలి.
అప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగవు. కాస్త ఓర్పు సహనం లేకపోతే విషయాలే తెలుస్తాయి. అందుకని ఎప్పుడు విద్యలో ఆత్మచింతన కోసమైనా, అర్ధచింతన కోసమైనా, దేనికోసమైనా కాస్త హెచ్చరికల్ని గమనించడం, జాగ్రత్తగా ఉండడం, విచక్షణ, మంచి చెడ్డ ఆలోచించడం, ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఉండడం, ఇది ముఖ్యాంశం కావాలి. అంటే ఇటువంటి విషయాల్లోనే మనం చివరికి ప్రమాదాలకులోనే జీవితాన్నే కోల్పోతూ ఉంటే ఇక జీవిత లక్ష్యాన్ని ఎక్కడ సాధిస్తాం? ఆత్మజ్ఞానాన్ని. అంచేది ఇంత జీవితము సుమారుగా విద్యార్థులందరికీ 20 ఏళ్ల జీవితం, తల్లిదండ్రులకు ఒక 60 ఏళ్ల జీవితం వృధా అయిపోయినట్టు అనిపించట్లే. ఇవాళ ఇంత చేశాం, పెంచాం, ఇవాళ ఎలా అయిపోయింది పరిస్థితి. ఎవరు తీర్చగలరు ఈ దుఃఖాన్ని, గర్భశోకాన్ని? ఇదేమో సామాన్యమైన విషయం. కారణం ఏదో అమాయకపు లక్ష్యాలేవో, ఇంజనీర్ అవ్వడం ముఖ్యం, డబ్బులు సంపాదించడం ముఖ్యం, అమెరికా వెళ్ళడం ముఖ్యం, సాఫ్ట్వేర్ ముఖ్యం, హార్డ్వేర్ ముఖ్యం, ఇలాంటివి అనుకున్నాం తప్ప నైతికత ముఖ్యం, సంస్కారం ముఖ్యం, వినయం ముఖ్యం, ఓర్పు ముఖ్యం, విచక్షణాజ్ఞానం ముఖ్యం. ఇది మనం విద్యలో భాగంగా చెప్పలేకపోతున్నాం. అదే చెప్పండి, అదే ముఖ్యమైన విద్య అంటున్నాడు. అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామిన. మనస్సు ఏం ఆలోచిస్తుందో ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉంటే మనలో ఉండే చెడ్డ ఆలోచనలు మనకు తెలుస్తూనే ఉంటాయి. అప్పుడు పరమం పురుషం దివ్యం, ఆ పరమ పురుషుడైనటువంటి దివ్య పురుషుడైన పరమాత్మని పొందడం పెద్ద విషయం కాదయ్యా, యాతి పొంది తీరుతాడు అంటున్నాడు. దీనికోసం ఆ రకమైనటువంటి అభ్యాసం అంటే మనస్సుని గమనించడం. సరిగ్గా రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి గారు మహానుభావులందరూ ఆ మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మా, ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు, ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు, తీరమునను అన్వేషించుచుంబోవుచో ఉదయం బైనటులు ఆపగల్ దుమికినట్లు, ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెనును తాకినట్లు, అమృతముల్ పుట్టున్ స్థిరానందముల్. ఇది కృష్ణమూర్తి గారి తత్వం పద్యంలో చెప్పాలంటే. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. ఆ అభ్యాసం మనస్సుకి ఇవ్వాలి. నా అన్యగామిన, వేరే చోటకి వెళ్ళకూడదు మనస్సు అంటే ఆ మనస్సుని మనం చూడాలి. మనం చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టామో మనము మనస్సు వేరు కాదు కాబట్టి అప్రయత్నంగా మనస్సు ఆలోచించడం మానేస్తుంది. అదే రమణ మహర్షి చెబుతారు, ధ్యానం అనగా ఏమీ లేదయ్యా, మంత్రజపము చేయునప్పుడు ఆ నాదం ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో పరికించు మనస్సు అందులేనమగును, అదే తపస్సు అంటనే. పరికించడం మొదలు పెడితే పరికించే వస్తువు, పరికించేవాడు, పరికించే పదార్థం ఇన్ని ఉండవు. ఈ ఏకత్వం ఏర్పడిపోతుంది. జాతి పార్థ అనుచింత, అనుచింత అనుసరించిన చింత, ఆలోచన మీద ఆలోచన, ఆలోచన పరంపర, ధ్యాన పరంపర, చింతన పరంపర, దాని ద్వారా సాధించవచ్చు అన్నాడు. ఇది ఆధ్యాత్మిక మార్గంగా మనం ఎంచుకుంటూనే దీనికి మనం సిద్ధపడాలంటే ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడడం మానేయాలి. ఆధ్యాత్మికమైన అతి సాధారణ జీవితమైనా సరే మన కాళ్ల మీద మనం నిలబడాలి. చివరికి ఒక వయస్సు వచ్చాక విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవలసింది ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధమం. వీళ్ళ చాలామంది యువతరంలో ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం లేదని తమ హక్కుగా భావిస్తున్నారు. చాలా తప్పు మాట. మన వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికి కానీ ఎంత ఉన్నా అది మనది కాదు, మనం సంపాదించిందే మనది. మనకి ఏదైనా ఓ వస్తువు కొనుక్కోవాలని అనిపించిందంటే 18 ఏళ్ల తర్వాత ప్రతి విద్యార్థి, ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా నేను ఎలా దీన్ని సంపాదించి కొనుక్కోగలనని ఆలోచించాలి తప్ప తల్లిదండ్రులకు భారం కాకూడదు. నాకెందుకు కొనరు, నా కోరిక తీర్చరా, ఉన్నదంతా ఎందుకు, ఎవరికి ఇస్తారు? అసలు ఈ మాటలు పిల్లలు మాట్లాడే మాటలేకో ఎవరికైనా ఇచ్చుకుంటారు, అధికారం ఉంది, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి పుచ్చుకుంటున్నారు తప్ప ఇవ్వాలని సిద్ధాంతం ఏం లేదు అక్కడ. అందులో తాత ముత్తాతల ఆస్తి అయితే ఏమో కానీ స్వయంగా సంపాదించుకున్నదాన్ని దారిపోయే దానాయికి ఇచ్చుకుంటాడు. ఎవరూ అడగడానికి వీల్లేదు, హక్కు లేదు. వాళ్ళకి దయ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. తల్లిదండ్రులను నిర్బంధించడం కూడా అసలు అడిగే హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మన అదృష్టం బాగా లేకపోతే, అంటే మన కృషి, ఇక్కడ మన కృషి బాగా లేకపోతే మనకేమీ కలిసి రాదు. దాన్నే భాస్కర శతకంలో మారద వెంకయ్య గారు ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడో చూడండి చక్కని ఉదాహరణతో. భ్రష్టునగర్ధవంతులగు బంధువులెందరు గల్గినన్, నిజాదృష్టము లేదుగావున దరిద్రత బాపగలేరు. భ్రష్టునగర్ధవంతులగు బంధువులెందరు గల్గినన్, నిజాదృష్టము లేదుగావున దరిద్రత బాపగలేరు. దరిద్రత బాపగలేరు సత్కృపా దృష్టిని నిల్పి, లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. సత్కృపా దృష్టిని నిల్పి, లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. తాజ్యేష్ఠగదేటికిన్ కలుగజేయదు, తాజ్యేష్ఠగదేటికిన్ కలుగజేయదు, తోడనే పుట్టి భాస్కరా.
కొంతమంది అనుకుంటూ ఉంటారు, మా నాన్నగారికి బాగా డబ్బు ఉంది, మా అమ్మకు కూడా బాగా ఉంది, మా నాన్న ఓపైనా మా అమ్మ ఇస్తుంది నాకు, లేకపోతే మా అన్నయ్యలు మా అక్కయ్యలు అందరూ గొప్పవాళ్ళు, నన్ను వాళ్ళే చూసుకుంటారు, నేను చదవక్కల్లా, నేను సంపాదించక్కల్లా. ఇవి ఎప్పుడూ నిలబడే మాటలుగా మన వాళ్ళకి ఎంతమందికి డబ్బు ఉన్నా ఆ డబ్బు మనది కాదు, అది వాళ్ళది. వాళ్ళు ఇచ్చినా మనకు కలిసి రాదు. ఎందుకంటే మనకు కష్టపడే తత్వం లేదు. కష్టపడే తత్వం లేని వాడికి ఎప్పుడూ అదృష్టం వరించదు. దానికి ఉదాహరణ ఏం చెబుతానంటే, భ్రష్టునకు ఎంత ఎంత అర్థవంతులకు బంధువులు ఎంత రుగలిగిన, బాగా డబ్బున్న బంధువులు ఎంతమంది ఉన్నా సరే మనం భ్రష్టులం అంటే అర్థం సోమరిపోతులం, పని చెయ్యం, 6ంటికి లేవం, కష్టపడం, ఓ పుస్తకం చదవం, దినపత్రిక కూడా చదవం, ఎంతసేపు టీవీ పెట్టుకోవడం, సినిమాలు చూస్తూ కూర్చోవడం, ఇంతకంటే భ్రష్టత్వం ఇంకోటి లేదు. ఇక కొండం ఈ సీడీలన్నీ మళ్ళీ 75, 100 పెట్టి కొంటూ ఉండడం, ఇదో దండగా. కొన్న సీడీ ఓసారి చూస్తాం, లేదా మళ్ళీ చూస్తాం. ఎన్నిసార్లు చూస్తాం? అసలు ఈ సినిమాలు ఎక్కువగా ఎందుకు చూస్తారు అంటే, ఒక తరం మనుషులు వాళ్ళు బతుకుతున్న బతుకు వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుందండి, చాలా చిక్కగా ఉంటుంది వాళ్ళకి. దాని నుంచి తప్పించుకోవడానికి చూస్తారు. దాని నుంచి తప్పించుకోవడానికి కొంతమంది పురాణాలను ఆశ్రయిస్తారు. పురాణాలు వినేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బతుకు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని కాసేపు అక్కడ కూర్చుంటూ ఉంటే ఏదో 4 మంచి మాటలు చెవిని పెడితే ఇదంతా తప్పించుకోవడమే. ఆ చెవిని పడ్డ మంచి మాటలు ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాం? నిజంగా మంచివైతే తప్పించేసుకుంటున్నాం మనం. అందుకే ఓ 50 రోజులు చెబితే బాగుండు, రోజంతా చెబుతూనే ఉంటే బాగుండు. ఇది ఎందుకు వస్తుంది అంటే తప్పించుకుంటున్నాం జీవితం నుంచి మనం. నిజంగా అంత గొప్ప ఉపన్యాసం అయితే 1 గంట విన్నాం, సరిపోయిందిగా. మనం మననం చేసుకోవాలిగా, ఆచరణలో పెట్టాలిగా. మననము లేదు, ఆచరణము లేదు, కేవలం వినడమే. అంచేది ఈ పురాణాలు వినేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు కూడా రెండూ ఒకటే. జీవితాన్ని తప్పించుకోవడం, దాన్ని అన్వయం చేసుకోవడం అనే విధానం లేకపోతే నువ్వు తప్పించుకుంటున్నట్టే లెక్క. అది ఏదైనా సరే, సినిమాలు నక్కల, పురాణాలు విన్నా అంతే. ఎప్పుడూ వినడం, ఎప్పుడూ వినాలని అనుకుంటున్నావు అంటే తప్పించుకుంటున్నావు అన్నమాట. ఎప్పుడు ఎందుకు వినాలి? ఆచరణ చేయకుండా మననం ఏది, అన్వయం ఏది, ఆచరణ ఏది, ఇవేమీ లేకుండా వినడం ఏమిటండి? ఇటువంటి పిచ్చి వాళ్ళే వినడమే పుణ్యం, వినడమే గొప్ప, పుస్తకం ఇంట్లో ఉంటేనే గొప్ప, దానికి పసుపు పూస్తే చాలు, దానికి దండం పెడితే చాలు, ఈ పిచ్చి నమ్మకాలన్నీ పుట్టించారు. దాంతో అమృత పాత్రలన్నీ ఆమోదం డబ్బాలు అయ్యాయి. ఈ సినిమాలు చూసే వాళ్ళని, కుర్రాళ్ళని మీరు గమనించండి, తప్పించుకుంటాడు జీవితం. ఆ హీరో స్థానంలో తను ఊహించుకుంటాడు, ఆ హీరోయిన్ స్థానంలో ఆ అమ్మాయి తను ఊహించుకుంటుంది. వాళ్ళు ఏదో గొప్ప గొప్ప విచిత్రాలన్నీ సాధిస్తూ ఉంటారు. 20 మందిని దన్నేసి ఒక్కసారి ₹1 1 కోటి రూపాయలు సంపాదించి సినిమాల్లో సాధ్యమే, జీవితంలో సాధ్యం కాదు. అలా ఊహించుకుని వాడు సంతృప్తి చెందుతూ ఉంటాడు. అందుకని వాడికి మళ్ళీ మళ్ళీ అదే చూడాలనిపిస్తుంది. అది దినపత్రిక చదివితే నిజ జీవితం గుర్తొస్తుంది, కాసు పుస్తకం చదివితే కాస్త జ్ఞానం వస్తుంది, అది వాడికి ఇష్టం లేదు. ఇటువంటి భ్రష్టులకి దగ్గర బంధువులు ఎంతమంది ఉంటే ఉపయోగం ఏమిటి? అర్థవంతులైన మా తమ్ముడు కదా అని అక్కగారు కొంత డబ్బు ఇచ్చి, ఏదో మా బావమరిది కదా అని అక్కగారి మొహమాటానికి బావగారు కొంత పోషించి, లేదు తల్లిదండ్రులే మా బిడ్డ మాకు తప్పుతాడా అని వాడు అడిగిన వల్ల తీర్చి, అడిగిన వల్ల అంటే ఏమిటండి? ఇప్పుడు తిండి, బట్ట, వసతి మన వరకు పూచి. అంతేగాని నేనేమో బిర్యానీ ప్యాకెట్ కావాలి, నాకు ₹1000 ఇవ్వండి అంటే ఇస్తే ఇంక అంతకంటే భ్రష్ట తల్లిదండ్రులు ఇంకెవరు లేరు. నోరు మూసుకుని అన్నం తినమని చెప్పాలి, లేదా పొమ్మని చెప్పాలి బయటికి. ₹1 సంపాదించరా, ₹1000 ఖర్చు పెట్టి బిర్యానీయా? లోకుగా ఉందా సొమ్ము? తల్లిదండ్రుల సొమ్ము, తాత ముత్తాతల సొమ్మును ఎవరి కోసం? మమకారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి వాత పెడుతున్నాడు భాస్కర శతకం. నీకు భ్రష్టుడువయ్యా, నీకు అదృష్టం లేదు కాబట్టి ఎంతమంది బంధువులు ఉన్నా ఉపయోగం ఏమీ లేదు. బంధువులు ఎందరు గల్గిన నిజాదృష్టము లేదుగావున. అదృష్టం ఎప్పుడు ఉంటుంది? అదేదో భాగ్యం అనుకోవద్దు. అదృష్టం అంటే అర్థం నా దృష్టం, కనిపించినది. ఏమిటా కనిపించినది? ఆలోచించండి. అదృష్టానికి వెరి వ్యాఖ్యానాలు చేయొద్దు. అదృష్టం అంటే దేవుడు కాదు, అదృష్టం అంటే పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మ ఎవరిది? మనది. మనదంటే అర్థం మనం అక్కడ చేసాం, అక్కడ చేసిన వాళ్ళం ఎక్కడెందుకు చేయలేకపోతున్నాం? అదృష్టాన్ని నమ్ము కూర్చోవడం ఏంటండి? దృష్టం గురించి పనిచేయాలి కానీ. అందుకని భ్రష్టునకు అర్థవంతులకు బంధువులు ఎందరు కలిగిన నిజాదృష్టము లేదుగావున దరిద్రత బాపగలేరు. తనని తాను బాగు చేసుకునే ఉద్దేశము లేదు నిజాదృష్టము అంటే అర్థం. అది ఏదో పూర్వజన్మ కర్మ కలిసి రావడం కాదు, అప్పుడు చేసింది కలిసి రాకపోగానే ఈ బుద్ధులు పుట్టాయి. మరి ఇప్పుడైనా చేసుకోవాలో వద్దా? అంటే నీకే బాగుపడాలనే ఆలోచన లేనప్పుడు బయట వాళ్ళు ఎందుకు బాగు చేస్తారు? ఎంత తల్లిదండ్రులు అయితే మాత్రం, ఎవరైతే మాత్రం. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, సత్కృపా దృష్టిని నిలిపి లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుని అర్ధాంగి, కలుముల తల్లి, శరీరమంతా బంగారు మయమైనటువంటి బంగారు తల్లి, పైడి తల్లి అంటారు శ్రీకాకుళం ప్రాంతంలో లక్ష్మీదేవి. అంత బంగారు తల్లి కూడా
తన సొంత అక్కగారు లోకానికంతటికీ సంపదలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి తా జ్యేష్ఠ కదేటికిన్ కలుగజేయదు తోడనే పుట్టి భాస్కర. జ్యేష్ఠాదేవి అని ఒక ఆవిడంది, పెద్దమ్మ శనిదేవత అంటారు. ఈ జ్యేష్ఠ పలకలేక కొంతమంది పల్లెటూరు జనం దెష్ట దెష్ట జ్యేష్ఠ దెష్ట అన్నారు. అది దెష్ట అయింది పలుకుబళ్ళు. ఇప్పుడు నిజానికి ఆ దెష్టక మూలం జ్యేష్ఠ. జ్యేష్ఠ మాసాల్లో కూడా ఒకటి. మరి జ్యేష్ఠ మాసమేమో పెళ్ళిళ్ళకి మంచి ముహూర్తం, శుభముహూర్తం. అది జ్యేష్ఠ మాసం పెళ్ళిళ్ళు అంటారు. మరి జ్యేష్ఠ అనేదేమో శనిదేవత. అలాగే ఉంటాయి రకరకాల. అన్నీ శని అన్నీ శుభం అనుకోకూడదు. అటు ఉంటాయి ఇటు ఉంటాయి. ఆ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి సొంత అక్కగారు. ఇద్దరూ పాలసముద్రం యొక్క సంతానమే. క్షీరసాగర మథన సమయంలోనే పుట్టారు. అంటే అర్థం ఏమిటండి? ఇవన్నీ భావాలు. అది అర్థం చేసుకోవాలి. ఇద్దరు అప్పచెల్లుళ్ళు, ఇద్దరు పుట్టారు, ఇద్దరికి ముత్తైదువులు చీరలిద్దామని కాదు ఆలోచన. క్షీరసముద్రం అంటే ఏమిటి? మన మనస్సు. మథనం అంటే మనస్సులో జరిగే అంతర్మథనం. నీ మనస్సులో ఉండే ఆలోచనలు లక్ష్మీప్రదమైన ఆలోచనలు ఉంటాయి, శనిగొట్టే ఆలోచనలు ఉంటాయి. మనం బాగుపడే ఆలోచనలు ఉంటాయి, చెడిపోయే ఆలోచనలు కూడా మన మనస్సులోనే పుడుతున్నాయిగా. అంచేత నీ మనస్సును నువ్వు వధించుకుంటే తెలుస్తోంది కదయ్యా మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు. ఆ మంచి ఆలోచనలు లక్ష్మీదేవి, చెడ్డ ఆలోచనలు శనిదేవత. మంచి ఆలోచనలు ఉంటే సంపదలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు ఉంటే ఆపదలు వస్తాయి. ఇది జ్యేష్ఠాదేవ శనిదేవత. అంతేగాని ఆ శనిదేవతకు అరటిపండు పెట్టేద్దాం, లక్ష్మీదేవికో పద్మం పెట్టేద్దాం, దీనివల్ల ప్రయోజనమే లేదు. ఈ భావాలు అర్థం కానంతకాలం. లక్ష్మీదేవి విగ్రహానికి పరిమితం కాదు, మన మనస్సులో ఉండే ఆలోచనకి ఆవిడ అపరిమితం. ఆవిడ అసలు స్వరూపం అది. ఈ శనిదేవత కూడా ఎక్కడో లేదు. క్షీరసముద్రం మన హృదయమే, మన మనస్సే. దాన్ని మధించడం అంటే చింతించడమే. అప్పుడు రకరకాల సంకల్ప వికల్పాలు. మధించడం అంటే ఇలా ఇలా అండమేగా, తలచడం అంటే ఇలా సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం, అవును కాదు, అవును కాదు. ఇదే గొడవ. ఈ ఆలోచనలు జరుగుతున్నాయంటే మథనం జరుగుతోంది. ఈ ఆలోచనలతో నీ మనస్సును నువ్వు మధిస్తున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు లక్ష్మీప్రదం, చెడ్డ ఆలోచనలు శనిగొట్టు. ఎప్పుడు ఈ మంచి ఆలోచనలు మన బాగు చేయాలంటే ముందు ఆ శనిగొట్టు ఆలోచనలు విరమించుకోవాలి. ఆ శనిని ఏదో మంచిగా మార్చేద్దామన్న కష్టం. అసలు ఆలోచన విరమించుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఎంత ప్రయత్నించా మరి తోబుట్టువు కదండి. ఎవరైనా సంపదలు ఉంటే అక్కగారి చెల్లెలకి, చెల్లెలు అక్కకి, అయ్యో మా అక్క నేను కాకపోతే ఎవరు కాపాడుతారని కొంచెం అక్క పేదరికంలో ఉంటే చెల్లెలు సహజంగా కాపాడుతుంది. బావగారికి చెప్పు కొంత చెప్పక కొంత ఏదో రకంగా సాయం చేస్తుంది. అయిన వాళ్ళు కాదని అనలేం కదా. అలా సాయం చేయడం చేత కదా లక్ష్మీదేవికి. ఎందుకు ఆవిడ దెబ్బతిందో, ఆ జ్యేష్ఠాదేవి దెబ్బతింది ఆలోచించండి. అంటే మా నాన్నగారి దగ్గర డబ్బు ఉంది, మా అమ్మ దగ్గర డబ్బు ఉంది, మా అక్కయ్యలు మా అన్నయ్యలు అందరూ నన్ను బాగా చూసుకుంటారు, నేనేమి సంపాదించక్కల్లా, నాకు ఏది కావాలంటే ఇస్తారు, లేకపోతే అవసరమైతే నేను బెదిరిస్తా, ఆత్మహత్య చేసుకుంటానని. ఎన్నాళ్ళు బెదిరిస్తారు? ఓసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, చేసుకోరు అబ్బాయిని ఉరుతాడు ఇస్తారు దగ్గరుండి. గొడవ వదిలిపోయింది. ఎందుకంటే రోజు వీడు బెదిరిస్తే వీడి గురించి రోజు ఏడిచేయకంటే ఓసారి చేసుకోమంటే ఓసారి ఏడుస్తాం, శని వదిలిపోతుంది. ఓసారి ఏడుస్తాం, అంతకంటే ఏముందంటే పరుగు పోయేదేముంది, 2-3 రోజులు అంతేనా, తర్వాత మళ్ళీ మామూలే. ఇక సమస్య శాశ్వతంగా వదిలిపోయింది కదా. అంచేత ఆత్మహత్య చేసుకుందామనే పిచ్చి ఆలోచన వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు తప్ప పక్క వాళ్ళని ఎవరిని వాళ్ళు ఏం బాధ పెట్టట్లేదు. అదేమి శాశ్వతం కాదు. అది వీళ్ళు పుట్టకముందు వాళ్ళు లేరా, వీళ్ళు లేకపోతే ఉండరా. అంచేత వారి బతుకు గురించి వారే ఆలోచించాలి. అంచేత ఎంత దగ్గరగా ఉన్నా దీనికి ఇంకో చమత్కారమైనటువంటి మాట కూడా చెబుతారు. గంగా చంద్రుడు ఉదాహరణ. గంగరంగత్తురంగయై గంగరంగత్తరంగయై పొంగునప్పుడు కడిగివేయది త్రైలోక్య కల్మషములు కాని శివజటాజూటమందది చిక్కియుండి ప్రక్కనున్న చంద్రుని మత్సబాపలేదు. గంగానది హాయిగా అలా మామూలు విష్ణుపాదాల్లో పుట్టి మామూలుగా నేల మీద పడి అలా ప్రవహిస్తూ ఉంటే మొత్తం 3 లోకాల్లో ఉండే అందరి పాపాలు కడిగేస్తుందని చెబుతున్నారు కదా. మరి అంత గొప్పదైతే నిజంగా గంగా నది అందరి పాపాలని కడగలిగిన శక్తి ఉంటే శివజటాజూటంలో ఉంది కదండి. అక్కడ పక్కనే చంద్రుడు ఉన్నాడు కదా, ఆ చంద్రుడిలో మత్స ఉంటుందంటారు కదా. కాస్త 4 తరంగాలు ఆ చంద్రుడి మీద పడితే ఆ మత్స పోగొట్టద్దా, ఇంతవరకు ఎందుకు పోలేదు అని కవి చమత్కారంగా ప్రశ్నించాడు ఒక అవధానంలో. నేను చెప్పిన పద్యం ఇది. దాని సందర్భం ఏమిటంటే ఈ అవధానాల్లో ఎప్పుడూ నిషిద్ధాక్షరి అడుగడుక్కి అడ్డుకోవడం, ఏవో దత్తబోధలు ఇవ్వడం, ఏదో సినిమాల పేర్లు అవన్నీ ఇచ్చి రూప్ తెరా మస్తానా ఆ 4 మాటలు పెట్టి రామాయణం మీద చెప్పమనడం. ఇలా మంచి కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నిర్బంధాల్లో రూపు తేరా మస్తానా అంటే దాన్ని రామాయణం ఎలాగా? లేదా డ్రాయరు బనీను నెక్కరు చొక్కా 4 పదాలు ఇచ్చి రామాయణంలో పెట్టి చెప్పమన్నారు. ఎవరికి దొడుకుతాం? ఈ డ్రాయరు బనీన్ ఎవరికి దొడుకుతాం?
కానీ ఆ పదాలు అందులో ఉండాలి, రామాయణ కథ రావాలి, చెబుతాం. కానీ అందులో మహాకవిత్వం ఉంటుందనుకోవడం పొరపడిపోయి కాస్త తట్టుకుంటూ తడువుకుంటూ చెప్పాలి. మరి ఇవన్నీ ఇమడాలి కదా. అంచేతను ఈ నిర్బంధాలు ఉంటే కవిత్వం సరిగ్గా రాదు, నిర్బంధాలు లేకపోతే హాయిగా వస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే గంగా నది. అది స్వేచ్ఛగా ప్రవహించినప్పుడు మూడు లోకాల్లో ఉండే పాపుల పాపాలన్నీ పోగొట్టగలిగిందని మనమే చెబుతున్నాం. మరి ఆ శివుడి నెత్తి మీద ఉన్నప్పుడు శివుడు పవిత్రం, గంగ పవిత్రం, చంద్రుడు పవిత్రం. మరి అంతా పవిత్రమైన చోట ఉండి కూడా పక్కన ఉండే చంద్రుడి మత్స్య ఎందుకు పోలేదు అని చమత్కారంగా చెప్పాం. అంటే పక్కన ఎంత గొప్పవాళ్ళు ఉన్నా, సాక్షాత్తు గంగానది ఉన్నా, తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళైనా, సాక్షాత్తు లక్ష్మీనారాయణులైనా, మన్మధుడికి శివుడి చేతుల్లో కాలి బూడిదవ్వడం తప్పలేదు కదా, లక్ష్మీనారాయణుల సంతానమేనా. మన గ్రహస్థితే మనని నడిపిస్తుంది, మన కర్మే మన నడిపిస్తుంది. అందుకని యువతరం మొత్తం వారి ప్రణాళిక మీద వారు జాగ్రత్త పడాలి. మా వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, మా నాన్న ఎమ్మెల్యే, మా తాత మంత్రి, మాది రాజకీయ కుటుంబం, నేను రాజకీయాల్లో చేరతాను, పని లేకుండా వెళ్ళి అందులో చేరడం, కోట్లు ఖర్చు పెట్టుకోవడం, అప్పులు బాలైపోవడం, ఇదంతా భ్రష్టులు చేసే పనులు. ఈ దురదృష్టం మనని వరించకుండా అదృష్టం వరించాలి అంటే సొంత ప్రతిభ మీద ఆధారపడాలి, సొంత కృషి మీద ఆధారపడాలి. అప్పుడే మనం లోకంలో నిజమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతాం ఖచ్చితంగా. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.